సుందరి ఈ పేరుకు అంగన్వాడీ వ్యవస్థలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో శ్రీ పెరంబదూర్ తాండలం గ్రామంలో మరియు ఆ చుట్టుప్రక్కల గ్రామాలకి సుందరి పేరు తెలియని వారే ఉండరు. అంగన్వాడీ టీచర్ అంటే సెంటర్కు వచ్చిన పిల్లలకు టైంకు ఇంత భోజనం పెట్టేసి ఏబీసీడీలు నేర్పించేసి వదిలేయటం కాదు. పిల్లల బంగారు భవిష్యత్తుకి అంగన్వాడీ సెంటర్ మొదటి మెట్టు అని నమ్మిన వ్యక్తి సుందరి. అందుకే చిన్నారులకు అర్థమయ్యే రీతిలో ఆడుతూ పాడుతూ తనదైన డిఫరెంట్ స్టైల్లో చదువు చెబుతోంది. దీంతో అంగన్వాడీ సెంటర్కు వచ్చే పిల్లల సంఖ్య పెరిగింది. 2012లో కేవలం ముగ్గురు చిన్నారులతో ప్రారంభమైన ఆ అంగన్వాడీ స్కూల్లో ఇప్పటివరకు దాదాపు 150 కన్నా ఎక్కువ మంది పిల్లలు చదువుకున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు సుందరి టీచర్ టీచింగ్ స్టైల్కి పేరెంట్స్ ఏ రేంజ్లో ఫిదా అయ్యారు. సుందరి టీచర్ ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీల పిల్లలను చేరదీసి అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేసేలా వారి తల్లిదండ్రులను మోటివేట్ చేసేది. దాంతో అందరూ వలస కూలీలు కావటంతో ఉదయాన్నే వారి పిల్లలను సుందరి ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయేవారు. ఆవిడే పిల్లలను రెడీ చేసి తాను రెడీ అయ్యి అంగన్వాడీ సెంటర్కు తీసుకువెళ్లేది. పిల్లల తల్లిదండ్రులు ఎంత లేటుగా వచ్చినా అప్పటి వరకు వారిని కంటికి రెప్పలా చూసుకునేది సుందరి టీచర్. చంటి పిల్లల విషయంలో ఇంత కేరింగ్గా ఉంటూ తన డ్యూటీ అవర్స్ అయిపోయినా పిల్లలను తన ఇంటికి తీసుకువెళ్లిపోయి మరీ వారి ఆలన పాలన చూసుకునేది. ఈ సేవా గుణాన్ని చూసే ప్రభుత్వం ప్లాన్ ఇండియా ఇంపాక్ట్ అవార్డు 2019ని అందించింది.